తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్రేజీ కాంబినేషన్లు ఒక్కొక్కటిగా సెట్ అవుతున్నాయి. అసలు కలలో కూడా ఊహించని హీరోల కాంబోలను ఈ మధ్య దర్శక నిర్మాతలు సెట్ చేస్తున్నారు. అలాంటి వాటిల్లో వార్ 2 కాంబినేషన్ ఒకటి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు. మొదట వార్ 2 సినిమాను బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడని వార్త రాగా, ఆ మరుసటి రోజే ఇందులో విలన్గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్గా అవతరించడంతో అతని క్రేజ్ని క్యాష్ చేసుకోవడం కోసం వార్ 2 సినిమాలో విలన్గా తీసుకున్నట్టు తెలిసింది. ఈ అనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం. సోషల్ మీడియాలో వార్ 2 సినిమా ఇండియా వైడ్గా ట్రెండ్ అయ్యింది. కనీ విని ఎరుగని కాంబినేషన్ సెట్ అయ్యిందని, వెండి తెరపై ఈ ఇద్దరు హీరోలను చూడడం విజువల్ ట్రీట్గా ఉంటుందని, బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అప్పుడే అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఆ సంగతులు పక్కన పెడితే ఇప్పుడు తారక్కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నందుకు గాను ఎన్టీఆర్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఎన్టీఆర్ తన పారితోషికం అడగడానికి ముందే స్వయంగా నిర్మాతలే అతనికి అంత భారీ అమౌంట్ ఆఫర్ చేశారట. ఎంతైనా గ్లోబల్ స్టార్ కదా, దానికి తోడు ఇది నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ కావడంతో తారక్కి నిర్మాతలు 100 కోట్లు ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే హిందీలో డెబ్యూ సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి సౌత్ హీరోగా తారక్ సరికొత్త చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు. అంతేకాదండోయ్, హృతిక్ రోషన్తో పోలిస్తే తారకే ఎక్కువ అమౌంట్ అందుకున్నట్టు లెక్క. విక్రమ్ వేద హిందీ రీమేక్ సినిమాకి గాను హృతిక్ రోషన్ అందుకుంది కేవలం 50 కోట్ల రూపాయలే. ప్రస్తుతం ఫైటర్ సినిమా చేస్తున్న హృతిక్ ఆ సినిమాకు గాను 75 కోట్లు అందుకుంటున్నాడు. అయితే వార్ 2 సినిమాకు ఎంత అమౌంట్ తీసుకుంటున్నాడనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. మేబీ ఎన్టీఆర్కి 100 కోట్లు ఇస్తున్నారు కాబట్టి హృతిక్కి కూడా అంతే అమౌంట్ ఇవ్వచ్చు. ఏదేమైనా RRR సినిమాకు 45 కోట్లు అందుకున్న తారక్ ఇప్పుడు డైరెక్ట్గా 100 కోట్ల క్లబ్లో చేరడం అన్నది నిజంగా విశేషమని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే ఇంతకు ముందు హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన వార్ సినిమా తన ఫుల్ రన్ లోపు 475 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఎలాంటి హిట్లు లేక బాలీవుడ్ అల్లాడిపోతున్న సమయంలో ఈ సినిమా వచ్చి 2019లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అది కూడా మిక్స్డ్ టాక్తోనే ఆ వార్ సినిమా ఆ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాంటిది ఇప్పుడు 2 పవర్ హౌసెస్ కలిసి నటిస్తున్నారు కాబట్టి ఈ వార్ సీక్వెల్ బాక్సాఫీస్పై తాండవం చేసి రికార్డులతో చెడుగుడు ఆడేసుకోవడం ఖాయం. ఎన్టీఆర్ పుణ్యమా అని ఈ సినిమా సౌత్ ఆడియన్స్కి కూడా చేరువ అవుతుంది కాబట్టి కలెక్షన్లు ఏ రేంజ్లో వస్తాయో మీరే అర్థం చేసుకోండి. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలపై పూర్తి స్పష్టత లేదు. ప్రజెంట్ తారక్ మరియు హృతిక్ రోషన్లు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కాబట్టి వార్ 2 సినిమా రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ. iPad.